కేసీఆర్ సారు జనంలకస్తే ఎట్లుంటదోలా జాతర జాతర నడిచినట్టే ఉంటది కదా. బహిరంగ సభలైనా రోడ్డు షోలైనా కేసీఆర్ సార్ వస్తుండంటే జనాలు సంబరపడుకుంటూ వస్తారు. సారు స్పీచ్ను దగ్గరికెళ్ళి వినేందుకు తన్లాడుతుంటారు. కేసీఆర్ సారు రోడ్ షోలు ఏ తీరులో నడుస్తున్నాయో చూస్తున్నారు కదా. అసలు నన్ను అడిగితే ఈ రోడ్ షోలతోని రాజకీయం అంతా మారిపోయింది. జనం గులాబీ పార్టీ దిక్కే ఉన్నారని తేలిపోయింది అన్నట్టు. అగో నర్సాపూర్ రోడ్ షో కాడికి ఇప్పుడు మనం పోదాము. సారు ఏం మాట్లాడిండో ఇందాము రాండ్రి. మల్లకారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలలో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలలో మల్లకారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలలో. వరెవ్వా అగో సూడురోల్లా కేసీఆర్ సారు బలమేందో బలగమేందో. సారు బస్సు యాత్రలా అడుగడుగున జనాలే జనాలు, తొవ్వ పొడుగుతా పూలవానలు. మెదక్ జిల్లా నరసాపూర్లా కేసీఆర్ సారు రోడ్ షో చేసిండు కదా. సారు రాకతోని నర్సాపూరు మురిసిపోయింది. రైతులు, ఆడపడుసులు, ముసలోళ్ళు ఇట్లా ఈళ్ళు వాళ్ళు అని కాదుల్లో నర్సాపూర్ చుట్టుముట్టున్న ఊర్లల్ల నుంచి బొచ్చెడు మంది వచ్చి సారుకు హిమ్మతిచ్చిర్రు. జై కేసీఆర్ నినాదాలతోని నర్సాపూర్ పోయే తొవ్వలన్నీ మారు మోగినాయి. ఇక కేసీఆర్ సారు మాట్లాడుతున్నంత సేపు జనం సప్పట్లు కొట్టుకుంటా సంబరపడ్డరు. అసలు చెయ్యి పార్టీ చేస్తున్న ఘనకార్యమేంది? రేవంత్ సారు సీఎం కుర్చీలో కూసున్నాక తెలంగాణ ఎట్లా తిప్పల పడతాంది, అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది, ఇగో ఇవన్నీ వివరంగా చెప్పుకొచ్చిండు ఈనుండ్రి. మోసపుచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు. 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చింది. ఒక ఉచిత బస్సు అనేది తప్ప ఇంకా ఏది కూడా నెరవేర్చలేదు. ఆ విషయం మనందరికి తెలుసు. రైతు బంధు అందరికి పడ్డదా? పర్లేదా? నర్సాపూర్లో కూడా వల్లే 2 లక్షల రుణమాఫీ జరిగిందా? జరగలేదా? ఆనాడేమో ముఖ్యమంత్రి కేసీఆర్ ₹1,00,000 మాఫీ చేసిండు. నేను 2 లక్షలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9 తారీఖు నాడు ఉదయం 9:30కే మొత్తం మీ రుణం మాఫీ చేస్తానన్నాడు. జరగలేదు కదా. కరెంటు సరిగా వస్తుందా? మరి ఎక్కడికి పోయింది మన కరెంటు? 9 ఏళ్లు బ్రహ్మాండంగా వచ్చినటువంటి కరెంటు ఎక్కడికి పోయింది? అనేక హామీలు అరిచేతిలో వైకుంఠం చూపించినట్టుగా ఒక్కొక్కలకు ఒక్కొక్క రకమైన హామీ ఇచ్చినారు. విద్యార్థులకు 5 లక్షల కార్డు ఇస్తామన్నారు. రైతు కూలీలకు కూడా నెలకు ₹1,200 ఇస్తామని చెప్పినారు. ఫ్రీ బస్సు పెట్టి ఆటో రిక్షా కార్మికుల నోర్లు కొట్టినారు. సాగునీళ్లు లేవు. పుష్కలంగా వచ్చిన భగీరథ మంచినీళ్లు కూడా మాయమైపోయినాయి. ఇంకా మజాక్ ఏందంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? వరి నాటేసేటప్పుడు ఇవ్వాలి, నాట్లు పడే ముందు ఇవ్వాలి. ఇస్తే అది ఉపయోగపడుతుంది. కోతలైనవి కల్లాలైనవి ఇప్పుడు రైతు బంధు వేస్తా అంటారు. ఇంతకన్నా పెద్ద జోక్ ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక తల లేకుండా తోక లేకుండా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా తెలంగాణ నష్టపరుస్తా ఉంది. ఇక పువ్వు పాటోళ్ళను కూడా జర గట్టిగానే అరుచుకున్నాడు. శ్రీమాను మోదీ సారు వారికి మన తెలంగాణ మీద ఏ పాటి ప్రేమ ఉన్నదో, మన మీద ఎట్లా కండ్ల మంటతనం పెట్టుకున్నాడో కండ్లకు గట్టినట్టు చెప్పిండు. ఈనాలే మీరు ఇనుండ్రి. ఏమన్నా పైసా లాభమైందా నరేంద్ర మోడీతోని? 150 స్లోగన్లు చెప్పిన 150. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమన్నా అయిందా? ఏం కాలే కానీ సత్యనాశ అయింది. రూపాయి విలువ ₹84 పడిపోయింది. డాలర్తో పోల్చుకుంటే ఎప్పుడు ఏ ప్రధానమంత్రి కాలంలో దిగజారన్నంత దిగజారిపోయింది. పెట్టుబడులు పోయినాయి, పరిశ్రమలు మూతపడ్డాయి, కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఎల్ఐసిని కూడా ముంచే ప్రయత్నం చేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు పబ్లిక్ సెక్టర్ అంతా కూడా. మోదీ ఎజెండాలో పేదల బాధలుండయి, పేద ప్రజల గోసలుండయి, రైతుల బాధ ఉండదు. ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే 750 మంది రైతులను చంపేసినోడు నరేంద్ర మోడీ. మళ్ళా వాళ్ళకు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వస్తే సారీ చెప్పి మాఫీ చెప్పి వేడుకున్నోడు నరేంద్ర మోడీ.
నేను ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, మేధావులు, ఆలోచన పరులతున్న మనవి, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, భవిష్యత్తు మనది. దయచేసి ఆలోచించి ఓటు వేయండి. కానీ అన్నట్టు నర్సాపూర్లా బస్ యాత్ర ఒడిచినాక సారు దుండిగల్ల రోడ్ షో చేసిండులో. ఇక దుండిగల్ల ధూమ్ధామంతా మన మల్లారెడ్డి సారుదే పో. అసలు ఏమన్నా డాన్స్ వేసిండా, ఏమన్నా స్టెప్పులు వేసిండా, మీరు చూసి తరించవలసిందే. చూడుర్రి.